కంప్యూటింగ్ ఎకోసిస్టమ్. హ్మ్. ఇది ఎట్లా అంటే ఆహ్, ఇది ఎగ్జామ్ ఆన్సర్ ఎట్లా ఉంటదంటే డెఫినేషన్. An enterprise cloud computing ecosystem is integrated environment where cloud user enterprise applications, cloud services, infrastructure, virtualization, management tools, security, business process work together to deliver reliable, scalable, and secure cloud service to an organization. తెలుగులో ఎంటర్ప్రైజెస్ ఎంటర్ప్రైజెస్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎకోసిస్టమ్ అంటే ఒక వ్యవస్థ ఎంటర్ప్రైజెస్లో ఎంటర్ప్రైజ్ అంటే సంస్థ ఒక ఒక అంటే ఒక సంస్థలో యూజర్ ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్ క్లౌడ్ సర్వీస్ వర్చువలైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ మరియు బిజినెస్ ప్రాసెస్ అంటే అప్లికేషన్స్ క్లౌడ్ సర్వీస్ వర్చువలైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ మరియు బిజినెస్ ప్రాసెస్ అన్నీ కలిపి సమన్వయంతో ఇంటిగ్రేట్ ఎన్విరాన్మెంట్లో పనిచేసే వ్యవస్థను క్లౌడ్ కంప్యూటింగ్ ఎకోసిస్టమ్ అంటారు. అంటే అన్నీ ఉండాలి అది ఎకోసిస్టమ్. ఇది లేదు ఇది ఉండకూడదు కాకుండా ఎంటర్ప్రైజ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎకోసిస్టమ్. దీంట్లో ఎంటర్ప్రైజెస్ యూజర్స్ ఉంటారు. ఎవరు ఉంటారు? యూజర్స్ ఎంటర్ప్రైజ్ యూజర్స్ ఎకోసిస్టంలో ఎంప్లాయీ ఉంటాడు, కస్టమర్ ఉంటాడు, పార్ట్నర్స్ ఉంటారు, అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిస్తేనే ఎకోసిస్టమ్ తయారవుతుంది. దాంట్లో మళ్ళీ ఎంప్లాయీకి ఏం కావాలి? వెబ్ అప్లికేషన్స్. వాడు వెబ్సైట్ ద్వారా వస్తాడు. అది వెబ్ అప్లికేషన్ మొబైల్ ఉంటుంది. అప్లికేషన్ లోడ్ చేసుకుంటాడు. ఎంటర్ప్రైజ్ పోర్టల్ యూజ్ చేస్తాడు. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ మళ్ళీ మనము ఈఆర్పి అంటే ఏమన్నా గుర్తుందా నీకు ఏమన్నా? ఈఆర్పి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లాన్. సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్ హెచ్సిఎం సప్లై చైన్ హెచ్ఆర్ఎం అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. బిఐ అంటే బిల్డింగ్ బిజినెస్ 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 ఇంటెలిజెన్స్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఈమెయిల్స్ అనలిటిక్స్ ఇవన్నీ కలిపితే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఉంటుంది. క్లౌడ్ సర్వీస్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కదా సార్. ఇంతకుముందు జరిగింది అదే క్లౌడ్ సర్వీస్ మోడల్. క్లౌడ్ సర్వీస్ మోడల్ ఐఏఎస్. యాక్చువల్లీ సాఫ్ ప్రాసెసర్ డిప్లాయ్మెంట్ లో చాలా మీరు జస్ట్ పేరు చేంజ్ అయితే చాలు. టాపిక్ లో పెట్టుకోండి. డిప్లాయ్మెంట్ సర్వీస్ డిప్లాయ్మెంట్ మోడల్స్ అన్నా ఇవి వస్తాయి, క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అన్నా ఇవి వస్తాయి. సో సాస్ పాస్ ఐఏఎస్ ఇవన్నీ క్లౌడ్ సర్వీస్ మోడల్. క్లౌడ్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్. ఈ క్లౌడ్ సర్వీస్ మోడల్ ఇది. ఇవేమో క్లౌడ్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ వస్తుంది నెక్స్ట్. ఈ క్లౌడ్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ అంటే ఎట్లా మేనేజ్ చేయాలి, ఎట్లా నడుస్తుంది. దాంట్లో ప్రొవిజనింగ్ వస్తుంది, మానిటరింగ్ ఉంటుంది, బిల్లింగ్ ఉంటుంది. అంటారు ఇదేమంటారు ఎస్ఎల్ఏ ఏమంటారు? ఎస్ఎల్ఏ ఏమంటారు? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఉంటుంది. ఐఏఎం అంటే ఏమన్నా ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. సెక్యూరిటీ ఉంటుంది, కంప్లైంట్స్ ఉంటుంది, బ్యాకప్ ఉంటుంది, ఆటోమేషన్ ఉంటుంది. ఇవన్నీ కలిపితే క్లౌడ్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ అంటారు. ఓకేనా సార్? నెక్స్ట్ వర్చువలైజేషన్ లేయర్. ఈ వర్చువలైజేషన్ ఉంటుంది, హైపర్వైజర్ ఉంటుంది, వర్చువల్ మిషన్స్ ఉంటాయి, కంటైనర్స్ ఉంటాయి. ఇవి వర్చువలైజేషన్ లేయర్స్ అంటారు. హైపర్వైజర్, వర్చువల్ మిషన్స్, కంటైనర్స్. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు ఉంటారు? సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్, డేటా సెంటర్. ఇవి కంప్లీట్. ఇది ఆర్కిటెక్చర్. ఈకోసిస్టమ్ అంటే ఎన్వైరన్మెంట్ అంతే. అయితే కాంపోనెంట్స్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎకోసిస్టమ్. దీంట్లో కాంపోనెంట్స్ గురించి చెప్తున్నాడు. ఎంటర్ప్రైజెస్ యూజర్ ఆ సంస్థలో వినియోగదారులు యూజర్స్ అంటే
క్లౌడ్ సర్వీస్ ఉపయోగించే వ్యక్తులు ఎవరుంటారు? ఎంప్లాయీస్ దాంట్లో యూజ్ చేస్తారు క్లౌడ్ సర్వీస్. కస్టమర్స్ కూడా అదే యూజ్ చేస్తారు. డిమార్ట్ అకౌంట్, డిమార్ట్ లాగిన్ అవుతుంటారు కొనడానికి, వర్క్ చేయడానికి. బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు దాంట్లో, అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. అదంతా అదంతా కూడా ఎంటర్ప్రైజెస్ యూజర్స్ అంటారు. వాళ్ళు ఇంత యూజ్ చేస్తారు. మీరు బ్రౌజర్, మొబైల్ యాప్ లేదా ఎంటర్ప్రైజ్ పోర్టల్ ద్వారా క్లౌడ్ను ఉపయోగిస్తారు. ఎట్లా యూజ్ చేస్తారంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, సంస్థల్లోని అన్ని బిజినెస్ ఆపరేషన్స్ నిర్వహించే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్, వ్యాపార అప్లికేషన్స్ అంటుంది. సంస్థలో అన్ని బిజినెస్ ఆపరేషన్స్ నిర్వహించే సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇది. ఇది ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. సంస్థ యొక్క రిసోర్స్ అండ్ రిసోర్స్ ఎట్లా ఉంటుంది, ప్లానింగ్ ఎట్లా చేయాలి. దాంట్లో ఏముంటాయి రిసోర్స్ ప్లానింగ్లో? ఫైనాన్స్, ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చర్, పర్చేసింగ్ వంటి విభాగాలు నిర్వహిస్తుంది ఈఆర్పి. దీనికోసం ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుంది? ఎస్ఏపి ఈఆర్పి ఉంటుంది, ఒరాకిల్ ఈఆర్పి యూజ్ చేస్తుంది. నెక్స్ట్ సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. కస్టమర్ యొక్క సమాచారం మరియు సేల్స్ నిర్వహిస్తుంది ఇది సిఆర్ఎం. సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అనే యొక్క సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుంది. ఎస్సిఎం, సప్లై చైన్ మేనేజ్మెంట్. సప్లై నుండి కస్టమర్ వరకు వస్తువుల ప్రవాహాన్ని నిర్వహిస్తుంది. సప్లయర్స్ నుండి కస్టమర్ వరకు వస్తువుల ప్రవాహాన్ని నిర్వహిస్తుంది. దీన్ని ఎస్సిఎం, సప్లై చైన్ మేనేజ్మెంట్. నెక్స్ట్ హెచ్ఆర్ఎం, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే ఎంప్లాయీస్ గురించి, దాంట్లో వర్క్ చేసే వాళ్ళ గురించి. ఎంప్లాయీస్, పేరోల్స్, అటెండెన్స్, రిక్రూట్మెంట్ నిర్వహిస్తుంది. బిఐ, బిజినెస్ ఇంటెలిజెన్స్, రిపోర్ట్స్, డాష్బోర్డ్ మరి బిజినెస్ అనాలిసిస్, బిజినెస్ ఇంటెలిజెన్స్. ఓకేనా? నెక్స్ట్ క్లౌడ్ సర్వీస్ మోడల్స్. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఈ 3 క్లౌడ్ మోడల్స్ మీద పనిచేస్తుంది. ఏ క్లౌడ్ మోడల్స్ ఇవి? క్లౌడ్లో ఉండేటువంటి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఈ 3 క్లౌడ్ మోడల్స్. ఆ మోడల్స్ ఏంటి? సాస్, రెడీమేడ్ సాఫ్ట్వేర్ అందిస్తుంది. సాఫ్ట్వేర్ సర్వీసింగ్ రెడీమేడ్ సాఫ్ట్వేర్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ జీమెయిల్, మైక్రోసాఫ్ట్ 365, సేల్స్ ఫోర్స్ ఇట్లా ఇస్తుంది. ప్యాస్ ఏం చేస్తుంది? ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. ఇదేం చేస్తుంది? డెవలపర్స్కి అప్లికేషన్ అభివృద్ధి చేయడానికి ప్లాట్ఫామ్ ఇస్తుంది. ప్రోగ్రామింగ్ అప్లికేషన్ తయారు చేయడానికి డెవలపర్స్కి ఇస్తుంది. పిఏఎస్ ప్లాట్ఫామ్ ఇస్తుంది. గూగుల్ యాప్ ఇంజన్, అజూర్ యాప్ ఇంజన్ సర్వీస్ ఇట్లా. ఐఏఎస్ ఏం చేస్తుంది? గూగుల్ యాప్ మనకి సార్ ఈసీ టూల్ వస్తాయి. తర్వాత అజూర్ లో ఏమో బిఎంస్ వస్తాయి, బిఎం1, బిఎం. అట్లనే గూగుల్ క్లౌడ్ లో వచ్చేసి గూగుల్ క్లౌడ్ ఇంజన్స్ వస్తాయి. అంటే ఇక్కడ అంతా ఇది ఒక మోడల్. ఈ మోడల్ ఏముంటుందంటే అంటే ఒక లేయర్ చెప్తుంది. సాస్ ఒక లేయరు, పిఎస్ ఒక లేయరు, ఐఏఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ సర్వీస్ ఇస్తుంది అంటే క్లౌడ్ కంప్యూటింగ్లో వర్చువల్ మిషన్, స్టోరేజ్, సిపియు, మెమొరీ, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది. అది అమెజాన్ ఈసీ ఎగ్జాంపుల్. క్లౌడ్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్. ఎట్లా క్లౌడ్ మేనేజ్మెంట్ దీనికి ఎట్లా పనిచేస్తుందంటే క్లౌడ్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా నిర్వహించే భాగం. ఇందులో ముఖ్యమైన సర్వీసెస్ ఏంటి? ఒక సర్వీస్ అంటే వర్చువల్ మిషన్ లేదా స్టోరేజ్ను అవసరమైనప్పుడు వెంటనే సృష్టించడం. క్లౌడ్ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్లో మానిటరింగ్, ప్రొవిజన్ ఇచ్చేస్తుంది, బాగానే ఉంది, మనం దాన్ని మానిటర్ చేయాలి కదా. సిపియు, మెమొరీ, డెస్క్, నెట్వర్క్ రిసోర్స్ నిరంతరం పర్యవేక్షించాలి. సరిగ్గా పనిచేస్తుందా లేదా నెట్వర్క్, సిపియు పనిచేస్తుందా, మెమొరీ పనిచేస్తుందా, డిస్క్ పనిచేస్తుందా చెక్ చేసుకోవాలి. బిల్లింగ్, కస్టమర్ ఎంత రిసోర్స్ను ఉపయోగించుంటో లెక్కించి బిల్లు తయారు చేయడం. ఆ క్లౌడ్ సిస్టంలో ఎంతగానో వాడుతుంది. ఎస్ఎల్ఏ, సర్వీస్ క్వాలిటీ మరియు అవైలబిలిటీ హామీ ఇవ్వడం. ఉదాహరణకు సర్వీస్ అగ్రిమెంట్ అంటే సర్వీస్ క్వాలిటీ అండ్ అవైలబిలిటీని హామీ. ఉదాహరణకు 99.99% అవైలబిలిటీ ఉండాలి. ఐఆమ్, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఎవరికి ఏ రిసోర్సెస్ ఉపయోగించే అనుమతి ఉందో నియంత్రిస్తుంది. ఐఆమ్ అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. అంటే ఎవరు కస్టమర్ అయితే కస్టమర్కి ఉండేటువంటి లిమిటేషన్స్ ఉంటాయి, ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ లిమిటేషన్స్ ఉంటాయి, మేనేజ్మెంట్కి మేనేజ్మెంట్ లిమిటేషన్స్ ఉంటాయి. ఇది సెక్యూరిటీ అంటే అథెంటికేషను, ఆథరైజేషను, ఎన్క్రిప్షను,
ఫైర్ వాల్స్, డాటా ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా సెక్యూరిటీ మేనేజ్ చేస్తుంది. కాంప్లయన్సెస్ గవర్నమెంట్ మరియు ఇండస్ట్రీ మధ్య రూల్స్ పాటించాల్సిన వాటిని చెప్తుంది. ISO 27001 GDPR ఇది చేస్తుంది. బ్యాకప్ డిస్ట్రాయ్ రికవరీ డేటా బ్యాకప్ తీసుకోవడం మరియు ప్రమాదం జరిగినప్పుడు తిరిగి రీస్టోర్ చేయడం జరుగుతుంది. ఆటోమేషన్, ఆటో స్కేలింగ్, ఆటో డెవలప్మెంట్, ఆటోమేషన్ అంటే ఆటో స్కేలింగ్ ఎంత కావాలి, ఎంత మెమరీ పెంచాలి, ఎంత సైజ్ ఉండాలి, అవన్నీ పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటాయి అవసరాన్ని బట్టి. ఆటో డిప్లాయ్మెంట్ కూడా పెరగాలి. ఆటో డిప్లాయ్మెంట్ అంటే ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ యాప్స్ చేయడం తీసేయడం అట్లా చేయగలరు. ఆటో మానిటరింగ్ అవన్నీ కూడా మేనేజ్ చేయడానికి ఆటోమేటిక్ వంటి పనులు ఆటోమేటిక్గా నిర్వహించడం. వర్చువలైజేషన్ లేయర్ ఫిజికల్ సర్వర్ను అనేక వర్చువల్ మిషన్గా విభజించే టెక్నాలజీని ఇందులో హైపర్వైజర్, వర్చువల్ మిషన్, కంటైనర్స్, డాకర్స్, క్యూబర్నెట్స్ వాడతారు. కంటైనర్స్ అంటే డాకర్స్, క్యూబర్నెట్స్ ఉంటాయి. ప్రయోజనం ఫిజికల్ సర్వర్ పై అనేక ఆపరేషన్ సిస్టమ్స్ మరియు అప్లికేషన్స్ నడపవచ్చు. ఫిజికల్ ఓకేనా సార్. వర్చువల్ మిషన్ లేయర్ వల్ల దీని బెనిఫిట్. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లౌడ్ యొక్క అసలు హార్డ్వేర్. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సర్వర్లు, స్టోరేజ్ సిస్టము, రౌటరు, స్విచ్చెస్, నెట్వర్క్ డివైజెస్, డేటా సెంటర్స్, పవర్ సప్లైస్, కూలింగ్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి. వర్కింగ్ ఎంటర్ప్రైజ్ క్లౌడ్ సిస్టమ్. స్టెప్ 1 ఎంటర్ప్రైజర్ యూజర్ అప్లికేషన్ యాక్సెస్ చేస్తాడు. ఎంటర్ప్రైజెస్ యూజర్ అప్లికేషన్ యాక్సెస్ చేస్తాడు. స్టెప్ 2లో అప్లికేషన్ క్లౌడ్ సర్వీస్ SCAS, PAS, IAS రిక్వెస్ట్ పంపుతుంది. స్టెప్ 3లో మేనేజ్మెంట్ లేయర్ అథెంటికేషన్ చేసి అవసరమైన రిసోర్స్ను అలొకేట్ చేస్తుంది. స్టెప్ 4లో విర్చువలైజేషన్ లేయర్ అవసరమైన వర్చువల్ మిషన్ లేదా కంటైనర్ ప్రారంభిస్తుంది. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. స్టెప్ 5 ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వర్, స్టోరేజ్, నెట్వర్క్ రిసోర్స్ను అందిస్తుంది. స్టెప్ 6 అప్లికేషన్ రెస్పాన్స్ తిరిగి యూజర్కి అందిస్తుంది. అడ్వాంటేజ్ బెటర్ రిసోర్స్ యూటిలైజేషన్, హై స్కేలబిలిటీ, కాస్ట్ రిడక్షన్, సెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్, స్టోరేజ్ సెక్యూరిటీ, హై అవైలబిలిటీ, బిజినెస్ కంటిన్యూటీ, డిజాస్టర్ రికవరీ, ఫాస్ట్ డెవలప్మెంట్, ఇంప్రూవ్ కొలాబరేషన్స్ ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఆఫ్ అడ్వాంటేజెస్. లిమిటేషన్స్ సెక్యూరిటీ పాలసీ ప్రైవసీ తీసుకుంది కొంచెం. వెండర్ లాక్ ఇన్ది ఒక వెండర్తో పోతే ఇంకో వెండర్ పోవడానికి లేదు. అంటే AWS వాడితే వాడిని అమెజాన్లో వాడతా అంటే వాడు తీసుకోడు. అది AWS అమెజాన్ వాడతా తర్వాత క్లౌడ్కి వెళ్తాంటే వాడు ఒప్పుకోడు. ఇంటర్నెట్ డిపెండెన్సీ ఇంటర్నెట్ కంపల్సరీ ఉండాలి. ఇనిషియల్ మైగ్రేషన్ కాస్ట్ మనం ఒక ఫస్ట్ ఎండింగ్లో మనం ఎంటర్ అయ్యేటప్పుడు కంపల్సరీ మనం డబ్బులు కట్టాలి. కాంప్లైన్సెస్ ఛాలెంజెస్ డౌన్ టైమ్ రిస్క్ ఎక్కడ డౌన్ అయినప్పుడు సర్వర్ ప్రాబ్లమ్ కష్టం అవుతుంది. ఎగ్జాంపుల్ డెఫినేషన్, నీడ్ డయాగ్రామ్, కాంపోనెంట్స్, అప్లికేషన్స్, SaaS ప్యాటర్న్, వర్చువలైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ అడ్వాంటేజ్ లిమిట్ అండ్ కంక్లూజన్. ఇది సార్